మన బ్యాచ్ లో పారిపోయి పెళ్లి చేసుకొని రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లి చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి రే. నాకు ఒకరైనా చేసుకోండి రా. సాక్షి సంతకాలు నేను పెడతారా? పని లేకుండా పోయింది. కార్తిక్ నువ్వు మాత్రం పెళ్లి చేసుకుంటే లేపుకొని వచ్చి రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లి నా బండి ఎత్తుకో బా. సూపర్ బా. లాస్ట్ కాల్ నాకే చేయాలి. నువ్వు పెళ్లి చేసుకునే ముందు లాస్ట్ కాల్ నాకే చేయాలా. నేను ఇంట్రాగేషన్ పోవాలా. ఎంతమంది సాక్షి సంతకాలు రా కార్తిక్ పెళ్లికి రే? అందరూ సాక్షి సంతకాలు. మేము తాంబూలాలు కూడా మేమే మరుస్తాం పోరా. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు వీసీ వ్లాగ్స్. ఆఫ్ యూర్ ఆల్ డూయింగ్ గుడ్. సో ఫైనల్గా మనమైతే మన వ్లాగ్ని అయితే చేయడం స్టార్ట్ చేసామన్నమాట. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు మన ఫ్రెండ్స్తో కలిసి మనమైతే అలా తినడానికి అయితే వెళ్తున్నాం అనమాట. లిటరలీ 2 డేస్గా నేను ఎవ్రీ 26 hours ఒకసారి పడుకుంటున్నాను. ఇది ఎందుకు అయిందో తెలియదు. మేబీ నా స్లీప్ ప్యాటర్న్ ఏమైనా చేంజ్ అయిపోయిందేమని. లిటరలీ 2 tablets అయితే వేసుకున్నాను అనమాట. మెలటోనిన్ది. అయినా కూడా నాకైతే నిద్ర పట్టలేదు. సో ఇప్పుడు నేను ఏం ప్లాన్ చేస్తున్నానంటే ప్రశాంతంగా వెళ్ళి హెవీ ఫుడ్ అయితే ఒకసారి తినేసిన తర్వాత ఒక విటమిన్ డి టాబ్లెట్ అయితే వేసుకుందామని అయితే అనుకుంటున్నా. బికాజ్ మనమైతే చాలా రోజులు లాక్డౌన్ లాగంటే ఇంట్లోనే కూర్చునేసి ఏమి ఎడిటింగ్లు చేసుకుంటూ అవి చేసుకుంటూ ఉన్నాం, కానీ ఎండ్ అయితే తగలలేదనమాట నాకు. సో ఒక టాబ్లెట్ అయితే వేసేసుకుందాం. ఫస్ట్ అయితే ఇప్పుడు వెళ్ళి టబున్కి అయితే తిన్నాము. కార్లో మిగతా మ్యాటర్ చెప్తా. గైస్, చాలా రోజుల తర్వాత పబ్లిక్లో వ్లాగ్ చేస్తున్నాను కదా. సో నాకైతే నిజంగా యాంగ్జైటీ వచ్చేసింది. అందుకే కార్లో కూర్చునేసాను అనమాట ఫాస్ట్గా. సో ఇంత పెద్ద ఇన్ఫ్లుయెన్సర్గా ఉండి ఒక 1 million subscribers పెట్టుకొని కూడా నాకైతే ఎలా అనిపిస్తుంది అంటే ఇంక అర్థం చేసుకోండి. దేనికన్నా కూడా ప్రాక్టీస్ అయితే కావాల్సి వస్తుంది. ముందులా లేదు. ఇప్పుడు ప్రశాంతంగా మళ్ళీ మనం అయితే వ్లాగ్ చేయడానికి అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు నేనైతే కార్ని బేసిక్గా మన ఈ డైరెక్షన్ వెళ్ళాం కాబట్టి ఇలా యూటర్న్ తీసుకొని ఎలా పోవాల్సి వస్తుంది అనమాట. ఓవర్ టు విష్ణు. సో గైస్, ఫైనల్గా మన కార్తిక్ బాయ్ అయితే వచ్చేసినాడు వ్లాగ్లోకి. ప్రశాంతంగా వేసుకొని వచ్చేసినాము. సో మన కార్తిక్ బాయ్ని అడుగుదాం అనమాట. ఏంటంటే మనోడు టాటూ అయితే వేసుకున్నాడే కానీ లెఫ్ట్ హ్యాండ్లో వేసుకున్నాడు. నా పేరు ఎందుకు? హార్ట్ కనెక్టా? నాకు మాత్రం ఎందుకు కొంచెం తేడాగా ఉంది. నిన్ను నా రైట్ హ్యాండ్ అంటుంటే నువ్వు లెఫ్ట్ హ్యాండ్కి వేసేట. అబ్బో, వాడేదో వేసుకొచ్చాడు రా. రోడ్ ఎవరు చెప్పింది హార్ట్ కనెక్షన్? నువ్వా చెప్పింది? ఎవరు చెప్పింది? ఓకే, చిన్నోడు చెప్పాడు. టైం అయితే ఆల్మోస్ట్ 8:33 అయితే అయిపోయింది. వాడు క్లోజ్ చేసేస్తాడు. మనకు కావాల్సిన జ్యూసీ మండీలు అయితే ఉండకపోవచ్చు. బట్ నేనైతే ఈరోజు డిసైడ్ అయిపోయినాను అనమాట. నేనైతే ఫిష్ తింటాను. ఒక ఫిష్ మండి అసలు ఈరోజు తినేస్తా. ఎంత తింటానంటే పొట్ట పేలిపోయి 10,000 నువ్వు కట్టరా. గాయస్, మీకు చెప్పడం మర్చిపోయాము. మొన్న రీసెంట్ గా నేను శ్యామన్న వెళ్ళున్నాం అనమాట టాబున్కి. శ్యామన్న తిరుపతికి వచ్చినప్పుడు మేము తినిందే 3 items. బిల్లు వచ్చిందేమో 4,500, 5,000 దాకా వేసినాడు బిల్లు. యాక్చువల్లీ బిల్లు ఎంత అవ్వాలంటే 2,000 rupees దాకా అవ్వాలా. 3,000 rupees ఎక్స్ట్రా వేసినాడు. పక్కన వాళ్ళ ఐటమ్లు అవి ఇవి కన్ఫ్యూజ్ అయిపోయి సార్ ఎప్పుడు మాకైతే ఇంతవరకు టాబున్ లో తింటూనే ఉంటాం కానీ ఎందుకంటే రెగ్యులర్ గా తినే ఐటమ్స్ కి మాకు తెలుస్తుంది కదా రేట్ ఎంత అవుతుంది అని చెప్పేసి. ఏంది ఇది ఇంత వేసాడు అని చెప్పి అక్కడికి పోయి చూస్తే ఏదేదో యాడ్ చేస్తున్నారు. ఇంకా మళ్ళీ పోయి మాట్లాడుకొని తగ్గించుకొని అయితే వచ్చాం అనమాట. అప్పుడు అర్థమైంది నాకు. ఊరికే కళ్ళు మూసుకొని బిల్లు వచ్చిందంటే బిల్లు కట్టడం కాదు, బిల్లు చెక్ చేయాలా అని చెప్పేసి. సో అది అనమాట మేము ఇప్పుడు డిసైడ్ అయింది. బిల్లు అయితే ఫస్ట్ వాడు ఐటమ్స్ కన్నా ముందు బిల్లు తీసుకుంటాము. అట్లుంది మా పరిస్థితి. మన కారు కొన్న దగ్గర నుంచి ఎన్ని kilometers తిరిగింది కార్తిక్? 18,000 kilometers. నువ్వు ఎంత తిప్పుంటావు? 10 ఏంది ఇది? అంటే నేను 8 తిప్పానా? 10 నువ్వు తిప్పాను. నువ్వు సర్లే ఇంచు 6,000 తిప్పు. 6,000 సర్లే ఒక 8,000 వేసుకో. 10,000 నేను తిప్పినా. అది మొత్తం నువ్వు ఏదోన్నట్టు చెప్పి. ఇంకా కార్ ఇస్ మైన్. ఏ సబ్స్క్రైబర్ అడుగు కార్ ఎవరిదంటే గాయ్స్, కార్లో నుంచి దిగిన వెంటనే ఏసీ గాలికి ఏసీ గాలికి చూసారా పొగలు ఎట్టబడుతున్నాయో. భలే ఉన్నాయి కదా. ఇది ఏదో ఒక టింట్ టైప్లో బ్లూ కలర్ షేడ్లో ఉన్నాయి. ఏ విష్ణు, వాట్సాప్, లెట్స్ గో టు టాబున్. ఈసారి బిల్లు కరెక్ట్గా వేయడానికి చూద్దాము. చలో మరి ఇలా తీసి నడవాలి, లేకపోతే నేను కింద పడిపోతా ఈ మెట్లకి. ఏం కనిపించట్లా. సో గైస్, మనమైతే ఆర్డర్ అయితే చెప్పేసాం అనమాట. ఇక్కడ లెఫ్ట్ చూసినా, రైట్ చూసినా, స్ట్రైట్ చూసినా మనమైతే కరెక్ట్గా మిడిల్ అయితే కూర్చున్నాం అనమాట. నా వెనకాల ఒక కప్పులు ఉంది, లెఫ్ట్లో ఒక కప్పులు ఉంది. ముందరైతే బర్త్డే పార్టీ ఏకంగా జరుగుతుంది. ఫుల్ అమ్మాయిలు ఉన్నారు. సో రైట్ సైడ్ ఒకటే నాకు ఖాళీగా ఉందన్నమాట ఇప్పుడు ప్రస్తుతానికి అయితే. మేము మాత్రం ఇక్కడ సింగిల్ చింతకాయలు అయితే వచ్చున్నాం అనమాట. నాకు అరే వాళ్ళు కమిటెడ్ రా, నువ్వు అమ్మాయిని చూడకూడదు. నేను ఎవరిని చూడట్లే. చూసావు? నేను చూసా, కెమెరాలో చూపిస్తాం మళ్ళీ కావాలంటే. సైట్ కొడుతున్నాడు గైస్, సిగ్గులేదు గైస్ వీడు. సో గైస్, ఫాస్ట్గా మన కోసం అయితే ఫిష్ పట్టుకొచ్చేసారు. చాలా ఫాస్ట్గా వచ్చేసారు అసలు. చూడండి, అది ఇప్పుడే ఫ్రెష్గానే చేసి తెచ్చుంటారంటవా?
ఇప్పుడే అట్లా 1 minute కూడా కాదు ఆర్డర్ చేసి మనము 2 minutes అయిందా 2 minutes అయింది కరెక్ట్గా. అరే ఇప్పుడే వేసేద్దామా తింటూ వేద్దాం. ఇంకోటి చెప్పేదా ఫిష్ వేడిగానే ఉందేమో చూడరా. వచ్చిన జస్ట్ కరెక్ట్గా 30 seconds లోపల మనమైతే ఫిష్ని అయితే కంప్లీట్ చేసామన్నమాట. ఇంకా మన మండి కూడా అయితే రాలేదు. సో యో బాయ్స్ మేము ఇప్పుడు చాలా ఆకలితో ఉన్నాం అనమాట. యూ హ్యావ్ టు అండర్స్టాండ్. అండ్ ఈరోజు నాకు పైసలు కూడా వచ్చాయి. సో పార్టీ ఫైనల్గా మన మండి అయితే చాలాసేపు తర్వాత అయితే ఫ్రెష్గా వేడిగా తీసుకొని అయితే వచ్చినట్టున్నారు. ఇప్పుడు మనం అయితే లాగించేద్దాం బా. ఏం బా హీరో చలో గైస్ లాగించేద్దామా. చలో ఫైనల్గా మనం అయితే ఫుల్గా అయితే లాగించేసాం అనమాట. ఈసారి ఫిష్ ఫుల్గా తిన్న తర్వాత తిన్నాం కాబట్టి మన కార్తీక్ వాళ్ళు అయితే అవ్వలేదు, నేనైతే తినేసాను అనమాట. మనోడు అవ్వలేదు, సగంలోనే మాత్రం వేసినాడు. వేస్ట్ క్యాండిడేట్ మన కారు, బుడ్డి కారు అన్నీ బాగుంది కానీ ఇవి చిన్న చిన్న ప్రాబ్లమ్స్, ఈ సర్వీస్ ప్రాబ్లమ్స్ వల్ల ఈ కారు చాలా బ్యాడ్ నేమ్ తీసుకొచ్చేస్తుంది. సో బేసిక్గా ఏమంటే ఈవీలో చాలా తక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎందుకంటే యాజ్ కంపేర్ టు ఐస్ ఇంజన్స్. ఎందుకంటే ఇంజన్ ఏదైనా ప్రాబ్లమ్ వచ్చింది అనుకోండి ఆ సర్వీస్ మనం మెయింటైన్ చేయలేం. ఈవీ అంటే బ్యాటరీ చేంజ్ ఇచ్చేస్తారు వారంటీ ప్రకారంగా. ఇంకా ఈ చిన్న చిన్న ఎలక్ట్రానిక్స్ అంటారా దాంట్లో రెండిట్లో ఒకటే. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఐస్ తీసుకోవాలంటే ఈ పెట్రోల్ కానీ డీజిల్ కానీ క్వాలిటీగా దొరకట్లేదు మనకి. ఇంకా అలా అనుకునేసి ఇంకా మీరు కనుక బ్యాటరీ తీసుకున్నారనుకోండి ఇంక ఈ బ్యాటరీలో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని మీరు ఫేస్ చేయాల్సిందే, తప్పదు. ఓపిక అనేది ఉండాలి మనిషికి. గైస్ మన మినియన్ వచ్చేసాడు మన వీడియోలోకే. ఎవరు మన మినియన్? ఎడా వీడే బాడీ బిల్డర్ మినియాన్. మినియాన్ అనరా ఒకసారి. ఇన్ని రోజులు మా రాహుల్ గాడు మా వ్లాగుల్లో రానన్నాడు. ఎందుకు ఏంటి అసలు? కేరళ ట్రిప్ తర్వాత మా రాహుల్ రాలేవాడు ఎందుకు? అన్ఎంప్లాయ్మెంట్ ప్లేస్ చాలా గట్టి కొడుతుంది బ్రో. కొంచెం ఎంజాయ్ చేద్దామని దాన్ని కూడా ఇప్పటికే చాలా పీక్స్ లో ఉన్నాం అనమాట మన స్టేజ్. సో ముందున ఏమవుతుందో నాకు కూడా తెలియదు అనమాట. చూడాలి. పచ్చిగా చెప్పాలంటే నా బ్యాచ్ లో సక్సెస్ఫుల్ కెరియర్ రన్ అయ్యేది నా ఒక్కడికి, అది కూడా యూట్యూబ్ కెరియర్. ఇంక అందరూ ఎవరు ఏడాడు ఏమేం చేస్తున్నాడు ఎవరికి తెలియట్లేదు. ఇట్లుంది మా పరిస్థితి. ఇంక మిగిలిన వాళ్ళు ఏమంటే యూకే ఏమింగ్ అయినారు. సక్సెస్ఫుల్ కెరియర్ రా, నన్ను చూసి సక్సెస్ అవ్వు. మా రాహుల్ కూడా అయితే ఛానల్ అయితే స్టార్ట్ చేస్తానంటున్నాడు అనమాట. మీరు సపోర్ట్ చేస్తారు లేదో కింద అయితే కమెంట్ చేయండి. మావాడు యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలోనే సపోర్ట్ చేయమన్నాను అందరినీ. మావాడు ఎలా మాట్లాడాడంటే సో గాయ్స్ ఇప్పుడు నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్లో ఆల్ మిక్స్ ఉంటుంది, ఆల్ మిక్స్ ఉంటుంది. ఆర్వై వ్లాగ్స్. మేము కేరళకు పోయి 3 సంవత్సరాలు అయితే దగ్గర ఇది 3వ సంవత్సరం ఇది. ఆడి ఇంతవరకు ఆ కేరళ వీడియోలే పెట్టలే యూట్యూబ్లో. నేను పెడేసి అయిపోయి అంత కూడా అయిపోయింది, వాడు ఇంతవరకు పెట్టలే. దాని తర్వాత సగం ఇండియా తిరిగాను అంటున్నాడు. మళ్ళీ ఏమో నేపాల్ పోయినాడు, నేపాల్ ఏం కాపురం పెట్టేసి వచ్చినాడు. సో గైస్ ఇప్పుడు మనం అయితే హైవే మీదకి ఎంటర్ అయిపోయాం, బెంగళూరు హైవే. మేము తిరుపతిలో తిరిగేది 2 పక్కలే అనమాట. ఏదంటే ఒకవేళ రేర్ కేసెస్లో నాయుడుపేట హైవే ఎక్కుతాం, లేకపోతే ఈ బెంగళూరు హైవే. ఈ బెంగళూరు హైవే అనేది మాకు ఎలా అయిపోయిందంటే ఏమంటారు ట్రావెల్ బిజినెస్ అయినా పెట్టుకున్నా కూడా అప్పటి నుంచి చిత్తూరు దాకా మాకు బాగా జరుగుతుంది అనిపిస్తుంది. అప్పుడప్పుడు నాకైతే ఊరికి అట్లా వెళ్ళేటప్పుడు బ్లాబ్లా పెట్టాలని అనిపిస్తుంది అనమాట చిత్తూరు దాకా. ఎందుకంటే ఊరికి అట్ట పోయొచ్చే బదులు ఏదో డబ్బులు వస్తాయి. అన్నిసార్లు తిరుగుతూ ఉంటాం అనమాట మేము. అది ఎందుకు తిరుగుతామంటే మాకే తెలియదు. మీ అందరూ ఒకటి చెప్పండి రా, మన బ్యాచ్ లో పారిపోయి పెళ్లి చేసుకొని ఇట్లా మాతో రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లి చేసుకునేటోళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి రా. నాకు ఒకరైనా చేసుకోండి రా. నేను వచ్చి సాక్షి సంతకాలు నేను పెడతారా? కాదు, లైఫ్ లో ఫన్ లేకుండా పోయింది కార్తిక్. నువ్వు మాత్రం పెళ్లి చేసుకుంటే లేపుకొని వచ్చి రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లి నా బండి ఎత్తుకో బా. సూపర్ బా. లాస్ట్ కాల్ నాకే చేయాలి. నువ్వు పెళ్లి చేసుకునే ముందు లాస్ట్ కాల్ నాకే చేయాలా? నేను ఇంట్రాగేషన్కి పోవాలా? అసలు ఈ సినిమాలో చూసి ఫ్యాంటసీ నాకు. నువ్వు చేసుకోరా, నేను మాట్లాడిస్తా అందరితో. ఎంతమంది సాక్షి కలరా కార్తిక్ పెళ్లికి రే? అందరూ సాక్షి. మేము తాంబూలాలు కూడా మేమే మరుస్తాం పోరా. పంతులు నీకెందుకురా? అరే నీకు పంతులు ఎందుకు వీడికి? అంతే
గైజ్ మీరు ఇవన్నీ ఇంకొన్ని సీరియస్ అనుకునేసి మీరు పోయి పని పిలవద్దండి సాక్ష్యం కలిగి మీరు ఏదో మేము జోక్గా మాట్లాడుకుంటాం మీరు సీరియస్గా పెళ్లి చేసుకునేసి నాకు ఖాళీ చేసేద్దండి ఇన్ఫ్లుయెన్స్ అయిపోతే ఏం చేస్తాం నా షూలు కొన్నాడు కాబట్టి నాకు ఆ షూలే కావాలి వీడు అని నాకు చెప్పాడు పెళ్లి చేసుకునే సాక్షి కంపెడతారని చెప్పి ఎవరో ఒకటి చేసుకోవాలి ఎందుకు లేరా నైనా ఇదంతా జస్ట్ ఫర్ ఫన్ జోక్స్ వ్లాగ్స్ మాట్లాడుతున్నాము మీరు దయచేసి పాప పెళ్ళిళ్ళు అంతా చేసుకోవద్దండి అయినా నేను రాలేను సాక్షి సంతకాలకి ఇన్ని రోజులుగా నేనైతే నా బైక్ లుక్ చెడిపోద్దని చెప్పేసి నేనైతే ఇక్కడ అతికిలేదు అనమాట ఇక్కడైతే లుక్ చెడిపోద్దు అనేసి నేనైతే వేయలేదు బట్ ఇప్పుడైతే ఇక్కడ ఒక మౌంట్ అయితే వేస్తున్నాం అనమాట మనము ఎందుకంటే మనము ఇలా కూర్చున్నప్పుడు ఇట్లా ఈ పిఓవి వస్తుంది కదా మనకి ఈ కెమెరా పిఓవి సో ఇలా పెడతాం అనుకుంటున్నాను అనమాట సో ఇదే మన యాక్షన్ కిట్ ఇప్పుడు ఈ మౌంట్స్ ఫస్ట్ ఇది వేసేద్దాము ఇది ఓస్మో వాళ్ళదే నీట్గా డీసెంట్గా సింపుల్గా ఉంది కదా సో గైస్ ఇదే మన కొత్త యాంగిల్ అనమాట సో ఇప్పుడు ఇది ఎలా ఉందో కిందనైతే కమెంట్ చేయండి ఇది వచ్చేసి ఇప్పుడు మనం నార్మల్గా సెటప్ చేసాం సో బైక్ ఇలా నడిపేయడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు మనం అయితే బండి అయితే కోల్ స్టార్ట్ అయితే చేద్దామా చాలా 3, 2, 1 స్నాప్తో కోల్ స్టార్ట్ చేద్దాం మళ్ళీ స్నాప్ ఇన్స్టాల్ చేశాను గైస్ నేను కోల్ స్టార్ట్ ఎలా ఉంది క్రేజీ ఉంది కదా సో హెల్మెట్ వేసుకోలేదని మాత్రము ఫీల్ అవ్వద్దండి ఎందుకంటే ఇది ఒక చిన్న ట్రైల్ మా ఏరియాలోనే చుట్టూ తిరుగుతున్నా సో ఏమనుకోద్దండి కుక్కలతో పంచాయతీ అవుతుంది నాకు రెడీగా ఉండండి కుక్కలు తరుముకుంటాయి ఇప్పుడు చూసారా బట్ యాంగిల్ ఎలా ఉందో కిందనైతే కమెంట్ చేయండి నాకైతే చాలా బాగా నచ్చింది యాంగిల్ చాలా సెట్ అయింది సో గైస్ ఎలా అనిపించింది క్రేజీ ఉంది యాంగిల్ క్రేజీ ఏమంటారు కావాలి నీకు ఇప్పుడు యాంగిల్ ఎలా ఉంది గైస్ ఎలా ఉంది యాంగిల్ ఎలా ఉంది బైక్ ఫ్రెండ్స్ నైట్ టైం పని పడట్లేదు ఏందేలు అరే కార్తీక్ వెనకాల అది గాలి మిషన్ తీసుకో బండిలో గాలి లేదు గాలి పడదాం ఇప్పుడు మన కార్ని అయితే ముందరకైతే నడిపిద్దాం మనం సమన్ మోడ్ వాడదాం లాంగ్ ప్రెస్ చేసి పెట్టుకున్నాం అనుకోండి బండి ఇగ్నిషన్ అయితే ఆన్ అవుతుంది ఇప్పుడు ఇక్కడ ముందర కనిపించడానికి మనకు బటన్ కనిపిస్తుంది చూసారా సో ఈ బటన్ని కనుక మనం ప్రెస్ చేసాం అనుకోండి లాంగ్ ప్రెస్ చాలు సో గైస్ కీతోనే మనమైతే మన కార్ని ముందరకు తీసుకొచ్చేసిన తర్వాత అన్లాక్ కొట్టామనుకోండి కార్ ఆటోమేటిక్గా మనకైతే పార్కింగ్ మోడ్లోకి అయితే పడిపోతుంది అనమాట ఓకే కొట్టు సో గైస్ ఇక్కడ మనకైతే మిషన్ ఇక్కడ ఎక్కుతుంది కదా సో మన కార్ లోపలైతే మనం డైరెక్ట్గా ఇక్కడ సాకెట్ ఉంటుంది కదా అక్కడ పెట్టేస్తాం అనమాట ఇదండి సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడైతే కనెక్షన్ ఇచ్చేసుకుంటాము అండ్ ఇట్లయితే మనకైతే గాలి అయితే ఎక్కేస్తుంది ముందరైతే 32 ఉంది ఇప్పుడు 36 పెడుతున్నాము వెనకాల 42 పెట్టేస్తాం మిషన్ కూడా అయిపోయింది టూ ఫాస్ట్ ఇప్పుడు మన కార్లో కూడా మనకైతే పిఎస్ఐ తక్కువ ఉంది 34, 36, 33 సో దీన్ని కూడా 36 అయితే పట్టేస్తాం ఇప్పుడు సో ఇదే మన వర్క్ అనమాట జస్ట్ ఇలా పట్టి పెట్టుకోవడం వెహికల్స్ని అలా తీయడం దీనికోసం వెహికల్స్ ఎందుకు కొన్నాం నాలంటాడు కొంటాడు అయితే ఫుల్ అన్ని వర్క్స్ కంప్లీట్ చేసుకున్నాక టైం వచ్చేసి ఇప్పుడు 1:30 నైట్ అయితే అయిపోయింది ఇక్కడ మనం అయితే వెళ్ళి ఒక జున్ను అయితే తెచ్చుకున్నాం అనమాట మనోడు తెచ్చుకున్నాడు నేనైతే కొంచెం ట్రై చేస్తా ఓపెన్ చేయరా ట్రై చేద్దాం సో ఫైనల్గా జున్ను తినేసి ఇంటికి అయితే వెళ్ళిపోవాలి ఎందుకంటే ఇంట్లో సావ మింగుతున్నారు అనమాట ఇంటికి రమ్మని చెప్పేసి సో వీళ్ళకైతే నా కార్ ఇచ్చేస్తున్నా వీళ్ళు బయటికి తీసుకెళ్తారు నేనైతే ఇంటికి వెళ్ళిపోవాలి నుంచి తోపేద్దాం బాగుంది కాకపోతే కొంచెం బర్న్ అయిపోయింది తినరా ఓకే గాయ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ హోలీ షిట్ బ్రో సో గైస్ వీడియో కనుక నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం